హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమై ఫుడ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ తోటాకుతో కూర అండి. శనగపప్పు వేసి బాగా చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా వస్తుందండి. ఈ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: తోటకూర ఒక కట్ట, నానబెట్టిన శనగపప్పు ఓ పావు కప్పు, అలాగే టమాటో ఒక చిన్న ఎర్రగడ్డ. ముందుగా బాండిలో తగినంత ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకుందాం. కరివేపాకు చిటపటలాడిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. దాని తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న చిన్న టమాటో ఎర్రగడ్డని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ టమాటో ఎర్రగడ్డ కొద్దిగా మెత్తగా మిక్స్ అవ్వాలండి. బాగా కలుపుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకుందాం. శనగపప్పు వేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న ఒక కట్ట తోటకూరని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తోటకూర చాలా బాగుంటుందండి రెసిపీ. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో చిటికెడు గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పొడి రెండు వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంటే ప్రిపేర్ అయిపోయిందండి తోటాకుతో కూర. ఇది చాలా బాగుంటుంది. సైట్ ఉన్న పిల్లలకు కంటికి చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.